చివరికి కాంట్రాక్టర్లు ఈ అప్పుల బాధ భరించలేక బ్యాంకులలో ఎన్పిఏ అకౌంట్లు అయితే అని చెప్పి జనరల్గా కాంట్రాక్టర్లు సాటమాటిగా పనిచేసుకుంటారు. వాళ్ళు కన్ఫ్రంటేషన్ లైన్ల పోరు ప్రభుత్వాలతో. కానీ మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి గారి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి వస్తే ఇంతకంటే సిగ్గుమారిన తను నీకేముంటుంది రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను. ఎటుపోతున్నారు అసలు? అనేక సార్లు పత్రికలు చూసినాం. 10 లక్షల లోపున్న బిల్లులన్నీ కూడా ఈ నెల వరకు ఇస్తాం, 20 లక్షల లోపున్న ఈ నెల వరకు ఇస్తాం అని చెప్పి చివరికి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు గతి లేని పరిస్థితులలో మీ లీడర్లను పట్టుకొని మీ మంత్రులను పట్టుకొని 10% కమిషన్లు ఇచ్చి 5 నెలలు 6 నెలలు గడిచినప్పటికి కూడా ఆ బిల్లులు రాని పరిస్థితుల్లో కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు మళ్ళీ లోన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుందామంటే కూడా ఆ కోఆపరేటివ్ సెక్టార్ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి లేదు. ఇది నీ రాష్ట్ర ఆర్థిక దిక్కుమాల పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయితే 30-35 సంవత్సరాలుగా మీరు గొప్పగా సర్వీస్ చేస్తున్న రాష్ట్రానికి మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన అక్కడ ఉందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు. రిటైర్డ్ కాగానే నేను మంచిగా కార్లు ఎక్కించుకొని నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా నీకు చేతిలో పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు, చివరికి ఎట్లొచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పట్టుకొచ్చుకోపో మీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి. అంటే ఎంపీ గారి లెటర్ తీసుకోవాల్సిందే, మళ్ళీ అల్లకెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. చివరికి ఆయన మాట్లాడతాడు, నాకు వస్తుందే నెలకు 18,500 కోట్లు మీకే మీ చేతుల్లో పెడతా, మీరే జీతాలు ఇచ్చుకుంటారా, కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారా, బియ్యానికి ఇచ్చుకుంటారా, కరెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటారా అని చెప్పే పరిస్థితి. అంటే మరి ఇంత పేలవంగా ఇంత నిష్క్రియాపరతలో ఉన్నటువంటి నీకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నీకు ఎక్కడ అని చెప్పడుగుతా. నీవే పేలవంగా బోలగా ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు చేతులెత్తే పరిస్థితి వచ్చిందంటే ఇవి నీకు చేతగాకనే నువ్వు చేతులు ఎత్తున్నప్పుడు నీ నిష్క్రియాపరత్వం కనబడుతున్నప్పుడు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పటికైనా భూమి మీద నడిచి భూమి మీద దిగి మీ మంత్రులు మీరు అనవసరమైన పక్కకు పెట్టి ప్రజానికానికి సేవలు అందించే కార్యక్రమం చేయమని చెప్పుకోతున్నా. గ్రామాల్లో పోతే నిన్న ఇందిరమ్మ కమిటీలు వేసినావు, నీ తాత జాగిరా, ఇల్లు కట్టినా, రోడ్డు వేసినా, డ్రైనేజ్ కట్టినా, పెన్షన్లు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా ప్రజల డబ్బులు అవి మీరు సొంత జాగిరా. ఇవాళ అనేక మందికి ఇట్లే తప్పులు చేస్తే జైల్లో పోతున్నారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, నిజమైన పేదవాళ్ళకు నీ ఇందిరమ్మ కమిటీలు పేరు పెట్టుకుంటావా, ఇంకో కమిటీ పెట్టుకుంటావా కాదు, కానీ నిజమైన పేదవాళ్ళకు కనుక ఇల్లు శాంక్షన్ కాకపోతే నిజమైన పేదలను విస్మరించి నీ కార్యకర్తలకు నీ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగం పంచుకున్న అధికారులు రేపు గుర్తింపు అవుతారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేని ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పద్ధతులన్నీ పెట్టి ప్రజల్ని వేధించే ప్రయత్నం చేద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కొత్త పెన్షన్లు దేవుడు ఎరుగు, పాత పెన్షన్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పేట, హ్యాండిక్యాప్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేట తీసుకపోయి క్యాన్సిల్ చేస్తున్నాం, పెన్షన్లు క్యాన్సిల్ చేస్తున్నాం. ఇలా కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలో వేయాలని చెప్పి మొదలుపెట్టిండ్రు. పెళ్లి పందిరి దేవుడు పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తాడు. మొట్టమొదటి బిడ్డ పుట్టిన ఖాతాలు కాకపోతే రెండో బిడ్డ పుట్టినాక వస్తున్నాయి. ఇవన్నీ సరి చేసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రెండవది, ఈ గత 3-4 రోజులుగా అకాల వర్షాలు పడి అనేక ప్రాంతాలలో
ఏ వడ్లైతే వాళ్ళు కాంటాలు పెట్టుకోవడానికి డిలే కావడం వల్ల రకరకాల కారణాల వల్ల అవి తడిసి ముద్దైనవి, రంగు మారే ప్రమాదం ఉన్నది. మనం చూస్తా ఉన్నాం. నిన్న సిద్దిపేట మార్కెట్లో కావచ్చు, ఇతర మార్కెట్లో కావచ్చు, ఇలా కాంటకు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం నీటి పాడైపోయింది, కొట్టుకుపోయింది, మొత్తం తడిసి ముద్దయింది. ఇప్పటికే అన్ని కళ్ళు పెడుతున్నారు, పిడుగుపడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ధాన్యాన్ని మొత్తం, ఎందుకంటే ఇది ఎండాకాలం పంట కాబట్టి ఎండాకాలం పంట ఫార్బాయిడ్కి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఈ తడిసిన ధాన్యం ఉందో అక్కడక్కడ మొత్తం కాంటాలు పెట్టించి మీరు ఫార్బాయిడ్ తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.